ఆ మంత్రులకు ఇప్పుడున్న మంత్రులకు కాంగ్రెస్ వాళ్ళకు అసలు ఒక్కరికి అడ్మినిస్ట్రేషనే తెలియదు వాళ్ళకి. అసలు ఎట్లా పరిపాలించాలో తెలియదు. నీళ్లున్నాయి, కాళేశ్వరం ఉంది, నీళ్లున్నాయి, గేట్లు బంద్ చేసుకొస్తున్నారు కొంతబెట్టి. పొలాలకు తాగునీరు ఉన్నాయి, సెక్షన్ వదలన్నది, తాగునీరు మొత్తం కనెక్షన్ ఉన్నాయి, మిషన్ భగీరథ కింద మొత్తం రిజర్వాయర్లు ఉన్నాయి, కానీ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కరెంటు మొత్తం ఉన్నాయి, పవర్ ప్రాజెక్టులు మొత్తం ఉన్నాయి, కానీ కరెంటు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు ఈ రకంగా అన్నీ ఉన్నా కానీ అల్లు నోట్ల శని ఉన్నట్టు వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు. వాళ్ళ ప్రజలు 4 నెలలనే వాళ్ళకి తేలిపోయింది. అబ్బో నాయనో కాంగ్రెస్ భయపడుతురు ప్రజలు. ఓ దిక్కు కేసులు పెడుతురు, ఓ దిక్కు కూలబడుతురు. ఈయన పోయి కలిస్తే మా దగ్గర 4 లీడర్లు ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు రాదు. ఈయనింటికి పోతే ఆయన కోపం, ఆయనింటికి పోతే ఈయన కోపం, ఆయనింటికి పోతే సార్ మా దగ్గర ఎవ్వరు పార్టీ మారారు సార్. ఎవరైనా పోర్ట్స్ పోయినా కానీ ఒక్కరిద్దరు అట్లా పోయి మళ్ళీ వచ్చేస్తారన్నారు సార్. అలా ఇప్పుడు ఎందుకంటే మాకు పెద్ద దౌర్జన్యం నడుస్తుంది మా దగ్గర. మనం పొమ్మన్నా పోం సార్, అంత గట్టి కార్యకర్తలు సార్ వీళ్ళు. ఒక్కటే పిల్లలకి ఎట్లా చూస్తారు వాళ్ళంత గొప్ప నాయకులు. కానీ మనం వచ్చినట్టు కాదు, మనం పట్టుబట్టి ఇవ్వాలి. మన రాగిని లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి. భారీ మెజార్టీ. ఎవరికి క్యాడర్ లేదు, లీడర్ లేదు, నాయకులు లేరు, ఓటర్స్ లేరు. బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఓటర్స్ అంటే, క్యాడర్స్ అంటే, చైర్మన్లు అంటే, కౌన్సిలర్లు అంటే, సర్పంచ్లు అంటే, మొత్తం కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్. మేడ్చల్ అడ్డా అంటే బీఆర్ఎస్ అడ్డా, మల్లన్న అడ్డా, మల్లన్న అడ్డా. కాబట్టి మనమందరం కూడా ఒక తాటి మీద ఉండి వాళ్ళ ఊపు కాదు, వాళ్ళ ఇళ్ళలో తిరిగినా కానీ మనం ఎక్కడ కూడా భయపడొద్దు. మనం భారీ మెజార్టీగా గెలవబోతున్నాం. మన లక్ష్మణ చాలా మంచోడు. మొన్న కూడా చెప్పినాం, నాకంటే కూడా మంచోడు. నేను 10 ఏళ్ల సందే సేవ చేస్తున్నాను. ఆయన 25 ఏళ్ల సంది స్లమ్లల్లా అన్నిట్లల్లో కూడా సేవ చేస్తూ ఉన్నాడు. బంగారం అసుంటి పేరుకు రాజుడైనా కానీ బంగారం అసుంటి లక్ష్మారెడ్డి అయినా. కాబట్టి మనం భారీ మెజార్టీతోటి మనం పెద్ద ఎత్తున ఆయనకు ఓట్లు వేపించి మనమందరం కూడా నెక్స్ట్ ఇంకో సభ గట్కేశ్వర్లో పెడుతున్న 7 తారీఖు ఇక్కడ మండలం అయిపోయింది. మనం ఎవ్వరం కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేయాలి. మనం కేసీఆర్ కోసం, కేటీఆర్ కోసం మనం పనిచేసే బాధ్యత మనకి ఇప్పుడు అవసరం వచ్చింది. మనం తెలంగాణలో మన సిటీని, మన మేడ్చల్ను మనం కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. మనం ఒట్టేసుకున్నట్టే మనం ఖచ్చితంగా ఒక్క ఓటు పళ్ళు పోకుండా మనమందరం కూడా అన్నా, మీ అందరూ కూడా ధైర్యంగా నేనున్నా. వాళ్ళు ఎవ్వరేం చేయలేరు. మీ అందరు కూడా నేను ఒక వాచ్మెన్ లెక్క కాపలా ఉంటా. మీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీ ఎమ్మటి నేను ఉంటాను కూడా. మీ అందరు కూడా